నమస్కారం అండి. సార్ జయప్రకాష్ నారాయణ గారు, మీరు చెప్పండి, ఇక్కడ వికీలీక్స్ అసాంజే నిన్న చేసిన పత్రికా ప్రకటన అంటే మరికొన్ని రోజుల్లో 2000 మంది ఖాతాలను బయటపెడతాం, స్విస్ బ్యాంక్లో ఎవరిదైతే నల్లధనం మూలుగుతోందో వారి వివరాలన్నీ బయటపెడతామంటూ చేసిన ప్రకటన లోక్సత్తా పార్టీ ఎలా చూస్తోంది? 100కి 100 దీన్ని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యనే గ్లోబల్ పబ్లిక్ ఇంటిగ్రిటీ అని చెప్పిన ఒక సంస్థ వాషింగ్టన్ డీసీ నుంచి అమెరికాలో చాలా ప్రామాణికమైన రిపోర్ట్ అవుతాన్ని ఇచ్చింది. ఇప్పటిదాకా మనకు చాలా ప్రచారాలు ఉన్నాయి. 70 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం డబ్బు అక్రమంగా సంపాదించిన డబ్బు విదేశీ బ్యాంకుల ఖాతాల్లో ఉందని చెప్పి రకరకాలుగా ప్రచారాల్లో ఉంది. ఇంటర్నెట్లో కానీ లేకపోతే ఎస్ఎంఎస్లో కానీ వచ్చింది. కానీ దానికి పెద్దగా ఆధారాలు మనకి సరిగ్గా తెలియవు. కానీ చాలా ప్రామాణికంగా అధ్యయనం చేసి ఏ రకంగా అధ్యయనం చేసామో మన ముందు పెట్టి ఒక సవివరమైన నివేదికని ఈ గ్లోబల్ పబ్లిక్ ఇంటిగ్రిటీ అనేటువంటి సంస్థ బయటపెట్టింది. వారి నివేదిక ప్రకారం భారతదేశంలో $462 బిలియన్ డబ్బు అంటే సుమారుగా ఒక 20 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు కనీసం ఈ దేశం నుంచి వాళ్ళు ఇతర దేశాల్లో మన డబ్బును దాచుకున్నారు. దానిలో 2 రకాల డబ్బు ప్రధానంగా ఉంటుంది. ఒకటేమో పన్నులు ఎగ్గొట్టిన డబ్బు, కేవలం మన ఆదాయం పన్ను తప్పించుకోవడం కోసం అని చెప్పని ఈ ఇంపోర్ట్స్ అన్ని కూడా ఓవర్ ఇన్వాయిస్ చేయడం కావచ్చు, అండర్ ఇన్వాయిస్ చేయడం కావచ్చు, లేక ఇంపోర్ట్స్ ఓవర్ ఇన్వాయిస్ చేయడం కావచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్స్ అండర్ ఇన్వాయిస్ చేయడం కావచ్చు. రకరకాల రూపాల్లో బయట దేశాల్లో పెట్టుకోవచ్చు, కానీ పన్నులు ఎగ్గొట్టడం దాని ప్రధాన ఉద్దేశం. రెండో రకమైనది అక్రమంగా సంపాదించిన డబ్బు, అంటే దేశాన్ని తెగబడి దోచుకున్న డబ్బు, అవినీతి డబ్బు. ఈ 2 రకాలు ఏదైనా కూడా దేశ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టం అవుతున్నది. పన్నులు ఎగ్గొట్టే డబ్బుకేమో ప్రభుత్వం ఈ మధ్యనే ఇవాళ పత్రికల్లో నేను చూశాను, ఇంటర్నెట్లో కూడా వచ్చింది, ప్రభుత్వం ఈ బడ్జెట్లో బహుశా ఒక ఆలోచన చేస్తున్నది. విదేశాల్లో దాచుకున్న డబ్బు గనక ఈ దేశాన్ని తిరిగి తీసుకొచ్చినట్టయితే వాళ్ళందరికీ ఒక వన్ టైం ఒక ప్యాకేజ్ ప్రకటించి ఇప్పుడు పన్నులు పెనాల్టీతో కట్టేసినట్టయితే వాళ్ళు లెజిటిమైజ్ చేయడం కోసం అని చెప్పని. అది పన్నులు ఎగ్గొట్టిన డబ్బు అయితే ఆ రకంగా చేయడం సరే, అది మంచి సాంప్రదాయం కాకపోయినా కూడా ఇవాళ తప్పదు, మనం ఏదో రకంగా డబ్బు దేశాన్ని తీసుకోవాలి. కానీ దేశాన్ని దోచుకున్న డబ్బు బయటపడకపోయినట్టయితే, దోచుకున్నటువంటి వాడు బయటపడతాన్న భయం లేకపోయినట్టయితే, ఆ డబ్బు దేశాన్ని తిరిగి రాకపోయినట్టయితే, వాళ్ళకి శిక్ష పడకపోయినట్టయితే ఈ దేశాన్ని రక్షించుకోలేం. కాబట్టి ఎలాగో మన ప్రభుత్వానికి ఇలా చేయాలని చిత్తశుద్ధి లేదని తెలుస్తుంది. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా కూడా విదేశీ బ్యాంకుల్లో ఉన్నటువంటి అక్రమ డబ్బుని బయటపెట్టడానికి ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి గట్టిగా జరగలేదు. కాబట్టి ఈ రూపంలో ఈ స్వచ్ఛంద సంస్థలు కానీ వికీలీక్స్ కానీ బయటపెట్టడం మంచి పరిణామం. ఈ మధ్య ఒక వార్త ప్రచారంలో ఉంది, వాస్తవం కాదు మనకు తెలియదు, సుప్రీంకోర్టు హైకోర్టులో పిటిషన్లు కూడా ఉన్నాయి. జర్మనీలో ఒక ఎంక్లేవ్గా లైక్టెన్స్టైన్ ఒకటి, రఘు గారి బాగా తెలుస్తుంది, ఒక చిన్న దేశం, అది సిటీ స్టేట్ లాంటిది, ఒక రాజ్యం అనుకుంటాను. అక్కడ కొన్ని బ్యాంకుల్లో భారతీయుల డబ్బు అతి పెద్ద మొత్తం ఉందని చెప్పని మరి జర్మన్ ఫెడరల్ బ్యాంక్ మనకు చెప్పిందని చెప్పని, ఆ సమాచారం ఇస్తాం మీరు కనుక కోరినట్టయితే అని చెప్పంటే మన ప్రభుత్వం మౌనంగా ఉందని చెప్పని కొన్ని వార్తలు వచ్చినాయి. వాస్తవం కదా మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక రూపంలో దీన్ని మనం తవ్వి వెలికి తీయాలి. అయితే బయటపెట్టేటప్పుడు వాస్తవాలు బయటపెట్టాలి. అందుకని వాళ్ళు తొందరపడి బయటపెట్టడం కాకుండా కొంచెం వెరిఫై చేసుకుని 3-4 బ్యాంకుల నుంచే ప్రస్తుతం సమాచారం రావచ్చు. కానీ ఏదైనా క్రెడిబిలిటీ ఉన్నట్టయితే నిర్దిష్టంగా ఈ 2000 మంది కేసుల్లో 50-100 కనీసం భారతీయులు ఉన్నట్టయితే ఈ 100 మందితో మొదలెడితే తీగలాగితే నొంకంత కదులుతుంది. ఏదో ఒక రూపంలో లక్షల కోట్ల రూపాయలు భారతదేశం డబ్బు విదేశాల్లో దాచుకున్నప్పుడు, అది కూడా అక్రమార్జన డబ్బు, అవినీతి డబ్బు ఉన్నప్పుడు దాన్ని బయటపెట్టకపోతే మన యువతకు భవిష్యత్తు లేదు. ఎందుకంటే ఈ డబ్బు పోవడం వల్ల దేశం నుంచి మనకిక్కడ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి, ఇక్కడ పెట్టుబడి తగ్గిపోతున్నది, ఇక్కడ ఆర్థిక ప్రగతి తగ్గిపోతున్నది, ఇక్కడ యువతకు విద్యా ఆరోగ్యం తగ్గిపోతున్నాయి, యువతకు నైపుణ్యం లేకుండా పోతున్నది. కాబట్టి ఈ దేశాన్ని దోచుకుని విదేశాల్లో దాచుకోవటం అనేది ఏ రూపంలో అయినా సరే అది దేశానికి చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈవేళ మీరు 2G స్పెక్ట్రమ్ చూసినా, లేకపోతే మైనింగ్లో వాళ్ళు ఇచ్చే లైసెన్సులు చూసినా, భూముల ఎలకేషన్ చూసినా, పెద్ద ఎత్తున కాంట్రాక్టుల్లో మిగతా వాటిలో కమిషన్లు మింగటం చూసినా, దానిలో విదేశాల డబ్బు చేరవడం ఒక కీలకమైనది. కానీ ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, ఇదొక్కటి మాత్రమే మార్గం కాదు అవినీతి డబ్బు, అక్రమార్జన డబ్బు దాచుకోవడం కోసం చెప్పని. ఇతర మార్గాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు అక్రమంగా చాలా పెద్ద ఎత్తున. అట్లాగే ఆఫ్షోర్ కంపెనీలు, మారిషస్ లాంటి కంపెనీల్లో పెట్టి అక్కడి నుంచి ఈ దేశంలో డబ్బు తీసుకొస్తున్నారు. అలాగే వివిధ కంపెనీల్లో ఈక్విటీ రూపంలో చూపెడుతున్నారు. ₹100 ఏదో విలువ ఉంటే దానికి 10,000 రూపాయలు చూపెడుతున్నారు, 10,000 రూపాయలు లెజిటిమేట్ చేసి వైట్ మనీగా చూపెడుతున్నారు. కానీ ఏదో రకంగా దీన్ని తవ్విద్దడం మొదలెట్టాలి. దానికి గనక ఈ వికీలీక్స్ వారు గనక ఒక పునాది వేసినట్టు మన దేశానికి మన ప్రభుత్వాలు పార్టీలు పట్టించుకోవట్లేదు. కాబట్టి రాజకీయంలో పరిపాలనా యంత్రాంగంలో అవినీతిని బయటపెట్టడానికి, దాన్ని అంతం చేయడానికి మంచి ఆయుధం అవుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రైట్. జయప్రకాష్ నారాయణ గారు, చర్చ కొనసాగించే ముందు ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.